ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు వ్యాపార రీత్యా బాగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కూడా బాగానే లాభిస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో ఏర్పడినటువంటి పరిస్థితుల్ని సమీక్షించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు, నైపుణ్యంతో తీసుకునేటువంటి అవకాశాలు కూడా బాగా లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. విజయ పరంపర పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. రుణ సంబంధిత ఒత్తిళ్లు కూడా బాగా తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి అనుభవంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతని కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ఒప్పందాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన విధానాల్ని అవలంబించేటప్పుడు విఘ్నాల్ని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విషయాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ కూడా విజయాలు పట్టుదలతో సాధించుకోగలుగుతారు. స్త్రీలు శుభకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ పాటించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విషయాల్లో నైపుణ్యం లేనటువంటి కార్యక్రమాల్ని కొనసాగించి చిక్కుల్ని కోరి తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా ఉక్కిరి బిక్కిరి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి అనుకోనటువంటి ప్రతికూలత ద్వారా మానసిక సంతృప్తి కరువవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు కొంతవరకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి సాధించగలుగుతారు. నూతన ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా విఘ్నాలు తొలగిపోతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతని ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇప్పుడు ప్రతికూలత ఏర్పడుతుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకోని సంఘటనలు సంతృప్తిని దూరం చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు కొంతవరకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశలు బాగా చిగురుస్తాయి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన గృహ కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభాల్ని చేకూరుస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే
వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు మంచి ఫలితాలని, ఆశించినటువంటి లాభాలని చేకూరుస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. నూతన విధానాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. గృహంలో కూడా చిరాకులు తొలగిపోతాయి. ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఆశలు చిగురిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. నూతన ప్రక్రియలు పనికిరావు. వ్యాపార సంబంధిత అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు వ్యాపార రంగం వారికి చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు బాగా లాభిస్తాయి. వ్యవసాయక రంగం వారికి ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.